ప్రజలందరికీ ఎంటీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే అందరికీ సందడి. ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రావటం, తర్వాత సంతోషంగా సంబరాలు చేసుకోవడం అనేది గత వందల సంవత్సరాలుగా జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ సంక్రాంతి సంబరాలు పేరున కొంత మాఫియాగా తయారయ్యి కాక్ ఫైట్స్, కోడి పందాలు, బెట్టింగ్లు, గోండాట అవన్నీ నిర్వహిస్తూ లార్జ్ స్కేల్లో ప్రజల్ని లూటీ చేస్తున్నారు. ఈ కోడి పందాల నెపంతో బెట్టింగ్లు చేస్తూ కొన్ని కోట్లాది రూపాయలు ప్రజలు, సామాన్య ప్రజలు పోగొట్టుకున్నారు. దానివల్ల సంక్రాంతి నిజమైన ఆనందాన్ని చాలామంది ఫ్యామిలీస్ కోల్పోతున్నాయి. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ బెట్టింగ్లు, గూండాట్లు, తర్వాత వీటిలో పార్టిసిపేషన్ చాలామంది కుటుంబాలు అప్పుల పాలైపోయి తర్వాత ఉన్న ఆస్తులు కూడా కోల్పోతున్నారు. సో ఈ యొక్క బెటర్ ట్రూత్ని, ఈ నిజాన్ని దాచిపెట్టి మేము సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటున్నాము. సాంప్రదాయ పద్ధతిలో కాక్ ఫైట్స్, కోడి పందాలు చేసుకోవడం ఒక 3 రోజులే కదా, దానివల్ల తప్పేముంది అని ఈ మాఫియా ఒక వాదనని తెరపైకి తీసుకొచ్చి, దాంతో ఈ సమాజ హితం కోరే ప్రజలు కోర్టులకు వెళ్ళి, కోర్టుల నుంచి ఏపీ హైకోర్టు కూడా చాలాసార్లు డైరెక్షన్ ఇచ్చింది, ఏపీ లోకాయుక్త కూడా చాలాసార్లు డైరెక్షన్ ఇచ్చింది పోలీస్కి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గూండాటలు, కోడి పందాలు, బెట్టింగ్స్ తోటి ఆడకుండా చూడండి. అది మీ బాధ్యత. క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్, తర్వాత ఏపీ గేమింగ్ యాక్ట్ కింద అవి నేరాలు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చాలాసార్లు డైరెక్షన్ ఇచ్చింది. అయితే డైరెక్షన్స్ లానే మిగిలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద బరిలు ఏర్పాటు చేసి ఈ మాఫియా అటు రాజకీయ నాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, నిర్వీర్యం చేసి, వాళ్ళు యథేచ్ఛగా ప్రతి సంవత్సరము కోర్టు ఆర్డర్లు ఉన్నా, లా ఉన్నా, స్టాట్యూట్ ఉన్నా అవి మమ్మల్ని ఏం చేస్తాయిలే అన్న ఉద్దేశంతో ఈ రాజకీయ నాయకుల అండతోటి భారీ ఎత్తున ఈ జూదాలు నిర్వహిస్తున్నారు, కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అది చట్టరీత్యా నేరం. అయితే నేరం అని చెప్తే అది సాంప్రదాయ విరుద్ధంగా మీరు చేస్తున్నారు, మీరు సాంప్రదాయం చేసుకుంటున్నాము, 3 రోజులే కదా, 3 రోజులు చేసుకోవడానికి ఇబ్బంది ఏంటి, మాకు పర్మిషన్స్ ఇవ్వండి అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే అది స్టాట్యూట్, అది లా ప్రకారం మీరు మంచి చేయండి, అది గూండాట్లు నిర్వహించకూడదు, కాక్ ఫైట్స్ నిర్వహించకూడదు, కాక్ ఫైట్స్ విత్ బెట్టింగ్స్ చేయకూడదు అనేది లా. అది దాంట్లో తప్పేముంది, సాంప్రదాయబద్ధంగా ఏం చేసుకున్నా పర్వాలేదు. అంతేగాని అది మా సాంప్రదాయం కాదు కదా, బెట్టింగ్స్ మన సాంప్రదాయం కాదు కదా, అది గూండాట్లు మన సాంప్రదాయం కాదు కదా, పండగ పేరు చెప్పి తప్పతాగి పడిపోవడం మన సాంప్రదాయం కాదు కదా. సంతోషంగా చేసుకోవాలి, పిండి వంటలతో చేసుకోవాలి, దేవుడికి పూజ చేసుకోవాలి, అది మన సాంప్రదాయం. సాంప్రదాయం ముసుగులో ఈ మాఫియా గాళ్ళు కొన్ని కోట్లు గడిస్తున్నారు. ఈ సీజన్లో పెద్ద పెద్ద బరిలు పెడుతున్నారు. అది నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలు. ఇది అంతా అయిపోయిన తర్వాత, ఈ పండగ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయి. దీంట్లో వాళ్ళ ఆస్తుల్ని మార్టిగేజ్ చేస్తున్నారు, ప్రోనోట్లు రాస్తున్నారు. ఈ బెట్టింగ్లో పాల్గొని బెట్టింగ్లంతా మోసం, గుండాట్లంతా మోసం, కోట్లు గడిస్తున్నారు మాఫియా వాళ్ళు. నష్టపోయింది సామాన్య ప్రజలు. కనుక సాంప్రదాయబద్ధంగా ఈ సంబరాలు చేసుకోవడం వల్ల ఎవరికీ అబ్జెక్షన్ లేదు, అది చేసుకోవాలి కూడా అలాగా. అంతేగాని సాంప్రదాయ ముసుగులో ఈ బెట్టింగ్స్, కోడి పుంజాలు, కాక్ ఫైట్స్, గూండాట్లు అది మనం నిరోధిద్దాం. అది మనం వాలంటరీగా బాయ్కాట్ చేయాలి, ప్రజలు వాలంటరీగా బాయ్కాట్ చేయాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఉంది దాన్ని కంట్రోల్ చేయడానికి. అయితే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు ఈ 3 రోజులు. సో వాళ్ళ స్టాటిస్టికల్ పర్పస్గా కొన్ని కేసులు రిజిస్టర్ చేయడం, కొంతమంది అరెస్ట్ చూపించడం, కొంతమంది ఫైన్స్ వేయించడం చేసి వాళ్ళ చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పరిస్థితి, వాళ్ళకి లా ఉన్నా, కోర్టు ఆర్డర్స్ ఉన్నా ఇంప్లిమెంట్ చేయడానికి చేయలేని పరిస్థితి. ఈ మాఫియా గ్యాంగు, రాజకీయ నాయకులు అండతోటి పోలీసు వ్యవస్థని చేయలేని, ఏమి యాక్షన్ తీసుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలే మేల్కొని, ప్రజలే వాలంటరీగా
మన సాంప్రదాయం కాదు ఇది. కాక్ ఫైట్స్, బెట్టింగ్స్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు. గూండాట్లు ఆడటం మన సాంప్రదాయం కాదు. అది మన సాంప్రదాయానికి వ్యతిరేకం. సో సాంప్రదాయానికి వ్యతిరేకం, అది లాకి వ్యతిరేకం. కనుక వాలంటరీగా ప్రజలందరూ ముందుకొచ్చి ఇటువంటిని బాయ్కాట్ చేయాలి. బాయ్కాట్ చేసినప్పుడే ప్రజలందరూ హ్యాపీగా సంక్రాంతిని జరుపుకోగలరు. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.